లక్ష్మణ్ గారు, సార్ మనం నిన్న కూడా చర్చించాము ఈ లడ్డు వివాదం గురించి. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి పరిహారం ఏంటి అన్న క్రమంలో ఈరోజు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు అలాగే ఈ పరిహారం ఎలా చేయాలన్న దాని గురించి సలహాలు ఇచ్చేటటువంటి ఆగమ శాస్త్ర నిపుణులతో సమావేశమైన సందర్భంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎల్లుండి అంటే సోమవారం నుంచి ఒక 3 రోజుల పాటు మహాశాంతి యాగాన్ని నిర్వహించాలని, దానికోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆగమ శాస్త్ర నిపుణుల్ని రిత్వికుల్ని కూడా పిలిపిస్తున్నారని తెలిసింది. ఇకపోతే బ్యాక్ టు లడ్డు అడల్ట్రేషన్. లడ్డు కల్తీ విషయంలో కనుక చూస్తే ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు లేదా రికార్డ్ చేసిన వీడియోలో కానీ ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయినా కానీ లేదంటే కనుక రివర్స్ బ్యాటింగ్ కానీ టువర్డ్స్ ద ప్రెజెంట్ గవర్నమెంట్ అవి కూడా చాలా పేలవంగా ఉన్నాయి. ఒకటి, రిపోర్ట్ని ఆయన ఏమీ తప్పుపట్టడం లేదు. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ కల్తీ జరిగే అవకాశమే లేదు. ఒక 3 దశల్లో నెయ్యి ఏదైతే కాంట్రాక్ట్ సంపాదించిన టెండర్లో కాంట్రాక్ట్ సంపాదించిన వాళ్ళు పంపించే ప్రతి దాన్ని ఒక్కొక్క శాంపుల్ని 3 సార్లు టెస్ట్ చేస్తారు. కాబట్టి నెయ్యి కల్తీ అయ్యే అవకాశం లేదంటున్నారు. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం రిపోర్ట్ని ఆయన ఏమో తప్పు పట్టడం లేదు. రెండోది ఆయన చెప్తున్నది ఏంటంటే జూలైలో మీరే వచ్చారు కదా అంటున్నారు. కానీ టెండర్లు ఆయనయే కంటిన్యూ అవుతున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కాంట్రాక్టర్ను మార్చడం జరిగింది. 50 సంవత్సరాలుగా ఈ టీటీడీకి ఆవు నెయ్యిని సరఫరా చేస్తున్నటువంటి కర్ణాటకకు చెందిన సహకార సంఘం నందినిని కాదని ఈ నిర్ణయం తీసుకోవటమే రివర్స్ టెండర్స్ అని చెప్పేసి ప్రతి దానిలోనూ టెండర్స్ను మార్చడం లేకపోతే రివర్స్ చేయటం అనే కాన్సెప్ట్ ద్వారానే ఈ అపచారం జరిగింది. అదేదో ఆయన కావాలని చేసిందని కాదు, ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఈ రకమైనటువంటి దుస్థితికి కారణమైంది. తక్కువ రేటుకి 320 రూపాయలకి కేజీ ఆవు నెయ్యి బహిరంగ మార్కెట్లో మనం కొంటున్నాము 700 పైచిలకు మామూలు బ్రాండ్లు. వాటిలో మళ్ళీ ఆర్గానిక్ లేదంటే కనుక ఇంకాస్త మేలి జాతి ఆవుల నుంచి కనుక తీసుకునే లెక్క అయితే 1000 రూపాయల పైనే. ఇంకొకటి, ఈరోజు పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మీడియాతో మాట్లాడుతూ ఆఫ్టర్ అప్రోచింగ్ ద గవర్నర్ విత్ హర్ డెలిగేషన్ ఆవిడ కూడా చెప్పారు. అలాగే వార్తలు కూడా వచ్చినాయి. టీటీడీ నైవేద్యాలకు వాడేటటువంటి నెయ్యి 1600 రూపాయల పైన పెట్టి దాదాపు 1700 రూపాయలు పెట్టి కొంటున్నప్పుడు మరి అదే ఆవు నెయ్యి లడ్డూలకు వాడే ఆవు నెయ్యి 320 రూపాయలు అంత తక్కువ రేటుకి వచ్చింది అని అంటేనే క్లారిటీగా తెలుస్తోంది ఇక్కడ అవకతవకలు జరిగాయని చెప్పేసి. అందుకని అవసరమైతే సిబిఐ ఎంక్వైరీని కూడా మేము అడిగామని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. సార్, ఇది చాలా క్లియర్ డిఫరెన్స్ కనపడుతుంది. ఇప్పుడు నాకు తెలియదు నిజంగా, మరి మీరేం చెప్పొచ్చు, లేదంటే శ్రీనివాస్ చౌదరి గారు కానీ వీటి గురించి అవగాహన. నైవేద్యానికి ఎంత మొత్తంలో వాడతారు ఆవు నెయ్యి? ఇప్పుడు లడ్డూలకైతే కనుక టన్స్ ఆఫ్ నెయ్యి అవసరం, ఎందుకంటే కొన్ని వేల లడ్డూలు డైలీ కావాలి కాబట్టి. అంటే నైవేద్యానికి చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి కాస్త 1600 1700 పెట్టి నిజమైన ఆవు నెయ్యి అనుకొని ఇక్కడ రాజీ పడ్డారు అనుకోవాలా? వాట్స్ యువర్ అబ్జర్వేషన్ సార్? ఆవు మేలు రకము ఆవు జాతికి సంబంధించినటువంటి నెయ్యిని సప్లై చేయాలి అని ఆ టెండర్ అగ్రిమెంట్ లో ఉన్నట్టు నాకు సమాచారం. అలాగే రెండోది ఏముంది చెప్తా, ఏదైతే సప్లై చేస్తున్నటువంటి సంస్థ కనీసం 600 మేలుజాతి ఆవులు ఉండాలని ఉంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏదైతే ఉత్తరప్రదేశ్ సంస్థకు ఇచ్చారో అది ఒక సప్లై సంస్థ. అనేక పదార్థాలని, పుట్టుకు సంబంధించిన పదార్థాలని, మాంసానికి సంబంధించిన పదార్థాలని ఎగుమతి చేసే సప్లై సంస్థ కానీ ప్రొడక్ట్ చేసే సంస్థ కాదట. అంటే ఎంత దారుణమో చూడండి. ఒక్క ఆవు కూడా లేదట అక్కడ. ఒక్క ఆవు కూడా 600 ఆవులు ఉండాలని నిబంధనలో ఉంటే
ఒక్క ఆవు కూడా వాళ్ళు పెంచడం లేదు, ఒక ఆవు కూడా అక్కడ లేదు. మేలు జాతి పక్కన పెట్టి అసలు ఆవులే లేవు. ఇక్కడ పాత టెండర్ను కాదని, సరే ఇప్పుడు మనం ఆవుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే మేలు జాతి ఆవులు ఎక్కువ శాతము నంబర్ 1 స్టేట్ పంజాబ్ లోనే ఎక్కువ శాతం మేలు రకం ఆవులు ఉంటాయి. దాని తర్వాత హర్యానా, తర్వాత కర్ణాటక, తమిళనాడులో కోయంబత్తూరు ప్రాంతంలో అదేదో ఊరుంది అక్కడ ఉంటాయి తప్ప ఈ ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఇక్కడ ఈ మేలు జాతి ఆవులు ఉండే అవకాశమే లేదు. అంటే పెద్ద ఎత్తున 1, 2 పెంచుకోవచ్చు, అది వేరే, దాని గురించి చెప్పడం లేదు. సామూహికంగా ఉండేటువంటి ఆవులు ఎక్కువ శాతం ఉండే రాష్ట్రం ముందు పంజాబు, సరే కర్ణాటకలో కూడా ఉన్నాయి. కాబట్టి కర్ణాటకలోని నంది నుంచి తీసుకునే వాళ్ళు అనుకుందాం గత ప్రభుత్వం. ఇప్పుడు టెండర్ పిలిచిన తర్వాత నాకు తెలీదు, ఇది గత ప్రభుత్వ కాలంలోనే కాదు సార్, నందిని గత 50 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ఇస్తుందట. వాళ్ళు ఇది కూడా చెప్పారట సార్, మేము లాభాపేక్ష లేకుండా మా పడిన రేటుకే ఇస్తున్నాము, శ్రీవారికి మేము ఒక నైవేద్యంగా శ్రీవారి సేవలో భాగంగా ఇది మేము చేస్తున్నామని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పి ఆఖరికి 2019లో వారి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తున్న సందర్భంలో కూడా చెప్పారట, ఇది మేము లాభాపేక్షతో చేయటం లేదు, మరి అందరూ అలా చేస్తారని అనుకోవడం లేదు, ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చినా పర్లేదు కానీ క్వాలిటీ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడండి అని చెప్పేసి. కాబట్టి 50 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఇస్తున్నది కాబట్టే లడ్డు క్వాలిటీ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా మనం ఆరోపణలు వినలేదు, స్వయంగా ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు. కానీ గత 5 సంవత్సరాల్లోనే అఫ్కోర్స్ తిరుపతిలో చాలా అపచారాలు జరిగినాయి, అన్ని ప్రభుత్వ హయాంలో జరిగినాయి, అది ఒక విషయం, అది పక్కన పెడితే లడ్డు విషయంలో మాత్రం ఓన్లీ ఫర్ లాస్ట్ 5 years. వై? బికాస్ Nandini has got that reputation for last 50 years supplying cow ghee without expecting any profit, non-profit గా ఇవ్వటం జరిగిందనేది తేటతెల్లమైనట్టుగా నాకు అర్థమైంది సార్. నాన్ ప్రాఫిటింగ్ కాదు, ఏం చేసిండ్రు, నందిని వాళ్ళ మీద రాజకీయంగా ఒత్తిడి చేసి ఓకే మేము ప్రస్తుత పరిస్థితుల్లో అంత క్వాంటిటీ సప్లై చేయలేము అని లెటర్ రాపించుకున్నారు వాళ్ళతో. ఓకే 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 లెటర్ రాపించుకొని వాళ్ళ టెండర్ క్యాన్సిల్ చేసి తర్వాత టెండర్ మళ్ళీ పిలిచి ప్రత్యేకంగా ఆ సంస్థకు అప్పగించారు. ఏది? ఆ ఉత్తరప్రదేశ్ సంబంధించిన సంస్థకు. అంటే దాని వెనక ఎంత భారీ కుట్ర ఉందో మనం ఆలోచించుకుంటాం. ఇక్కడ టెండరు ఇచ్చే ముందు ఆ సంస్థ యొక్క పూర్వాపరాలు తెలుసుకోకుండా, పోయి పరిశీలన చేయకుండా ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని వాళ్ళకి టెండర్ యాక్సెప్ట్ చేసి ఆర్డర్ ఇస్తారా? ఎవరిది బాధ్యత ఇప్పుడు? బోర్డుది. బోర్డు చైర్మన్ ఎవరు, అప్పట్లో మెంబర్స్ ఎవరు, ఈఓ ఎవరు, జాయింట్ ఈఓలు ఎవరు? ఇదంతా చూస్తూ దీన్ని విషయాలు ఏమి పట్టించుకోకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు దానికి? కాబట్టి ఇది ఇంతటితో పోయేది లాగా నాకైతే అనిపించడం లేదు. మొత్తం బండారం అంతా కూడా బయట పెట్టాలి. అయితే ఒక జాగ్రత్త కూడా తీసుకోవాలి, తిరిగి అలాంటి తప్పులు టీటీడీలో ఇంకా జీవితంలో ఎప్పుడు జరగకూడదు. అలాంటి చట్టాలు కూడా అక్కడ తీసుకురావాలి, అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లేకపోతే ఏమైతుంది, ఈవో మాట్లాడిన ప్రకారము అదేదో మేము వెనక్కి పంపించాము, మళ్ళీ క్వాలిటీ పెరిగింది, బాగుందంటే మళ్ళీ పంపిస్తే తీసుకున్నాము అని ఇక్కడ పిరికి మాటలు మాట్లాడాడు ఆయన. పిరికి మాటలు నేను మళ్ళీ నిన్న చెప్పినట్టు ఈరోజు చెప్తున్నా. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కట్టలేదు, ఆ దుర్మార్గుడు ఎవడో అక్కడ కలిపినోడు తీసుకొచ్చి లోపల సెల్లులో వేయలేదు. ఇప్పటికీ నిన్న అయిపోయింది, ఈ రోజు వరకు. అంటే ఇంకా తాస్కారం చేస్తున్నా. ఎందుకు చెయ్యాలి? ఇక్కడ మన వరకు అసలు ఆవులే లేవు అని చెప్పి సమాచారం వస్తూ ఉంటే టీటీడీకి సమాచారం రాదా? వాడు అసలు సప్లై సంస్థ తప్ప అది ప్రొడక్ట్ చేసే సంస్థ కాదు, అంటే ఆవులు పెంచే సంస్థ కాదు. ఇంత క్లియర్ గా ఉంటే ఎంతసేపు కేసు కడతారండి, ఎంతసేపు వెళ్తారండి ఉత్తరప్రదేశ్?
మన పోలీసులు అదే రాజకీయ నాయకులను అయితే ఎంటబడి వాడెవడో గోవాలో దాక్కున్నాడని పట్టుకొస్తారు, వాడెవడో కాశ్మీర్లో దాక్కున్నా పట్టుకొస్తారు. 24 గంటల్లో ఇవి యూపీకి పోయి వాడిని పట్టుకొని రాలేరా? వాడు కంపెనీ వాడిని ఎవట్రా నువ్వు అని మరి కేసు కట్టే కదా వాళ్ళు పోలీసులు పోయేది. ముందు ఎఫ్ఐఆర్ కట్టే కదా, ఇంకా విచారణ జరగాల, రిపోర్ట్ రావాలా అని ఆలోచిస్తున్నారు. ఏం చెప్పాలి మరి?